ఎస్పెషల్లీ ఈ సీజన్లోనే ఎందుకు అవసరం అంటారు? అంటే మనకి ఇది రైనీ సీజన్ నుంచి మనం వింటర్కి వెళ్తున్నాం. అంటే ఇది ఎర్త్ ఎలిమెంట్, ప్రకృతి అంతా కూడా పరవశించి ప్రెగ్నెంట్ అంటే పొట్టలతో ఉంటుంది అంటారు. ధాన్యం అయ్యి పొట్టలతో ఉంటుంది. ఇక నుంచి అంటే లోపల కాస్మిక్ ఎనర్జీ అంతటిని రిసీవ్ చేసుకుని తనలో స్టోర్ చేసుకుంటూ ఉంటుంది ప్రకృతి. అందుకని ఈ సీజన్లో మనం కూడా దానికి దగ్గరగా ఉండడం వల్ల మనం కూడా ఒక అద్భుతమైనటువంటి మన లోపల రీసైకిల్ బాగా జరిగి కొత్త కణాలు అభివృద్ధి చెంది ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళబడతాం. దానితో వచ్చేది శీతాకాలం, చర్మం పగిలిపోతుంది. ఇది స్కిన్ సిస్టమ్కి సంబంధించింది. అందుకని మన శరీరంలో విటమిన్ సి బాగుంటే ఆ ఇమ్యూనిటీ అంతా బాగుంటుంది. అలాగే ఇంకొకటి బ్లోటింగ్, పొట్ట ఉబ్బరాలు, గ్యాసెస్ అంటే మన శరీరంలో చాలా గాలులు ఉంటాయి. అవన్నీ కూడా ఎలిమినేట్ అవ్వాలంటే విటమిన్ సి పర్ఫెక్ట్గా పనిచేయాలి. గ్యాస్ట్రిక్ కాదు, గ్యాస్ట్రిక్ వేరు, అల్సర్స్ వేరు. బ్లోటింగ్ ఈ గ్యాసెస్ అంటే గాలు ఉదాహరణ సమాన వ్యాన వాయువులు ఉంటాయి కదా, ఈ వాయువుల్ని బ్యాలెన్స్ చేయాలంటే విటమిన్ సి పుష్కలంగా లభించాలి. ఓకే, ఆ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తారా? అంటే ఒరిజినల్గా మీకు నేను సి గురించి అది మాట్లాడాను. దానికన్నా మనం అంటే రెగ్యులర్గా దొరికేది మనకి పొట్లకాయలో కూడా మనకి తెలియని విటమిన్ సి పనిచేస్తుంది. పొట్లకాయని తీసుకోవాలి. విటమిన్ సి కావాలన్నా అంటే బ్లోటింగ్ అధికంగా అంటే ఉసిరికాయ చెప్తారు, ఆరెంజ్ చెప్తారు, లేకపోతే పైనాపిల్ చెప్తారు. ఎక్కువగా ఫ్రూట్స్ లో ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం నేను వెజిటబుల్ థెరపిస్ట్ కాబట్టి అంటే ఆ ఇన్సోమేనియా అనే ప్రాబ్లం, అలాగే మన శరీరంలో బయోమెట్రిక్ క్లాక్, దీనికి సంబంధించి పొట్లకాయ మనకి అద్భుతంగా పనిచేస్తుంది. మంచి నిద్రనిస్తుంది. అలాగే ఎవరైతే ధ్యానం బాగా చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ విటమిన్ సి చాలా అవసరం. శరీరాన్ని ఉష్ణ స్థితికి అంటే వేడెక్కిపోకుండా కంట్రోల్ చేస్తూ, చల్లదనాన్ని ఇస్తూ, మనలో ఉండేటువంటి వ్యర్థ గాలులు ఆ గాలులను బయటికి విసర్జింపచేస్తూ ధ్యానాన్ని సక్రమంగా కుదిరేలా చేస్తుంది. మీకు అది పొట్లకాయ ఎలా ఉంటుంది? బారుగా ఉంటుంది, వంకలు తిరిగి ఉంటుంది. మన అంటే వెన్నెముక అనుకుందాం, కుండలిని శక్తి. ఒక పాములా మనం అంటే పొట్లకాయ అంటే పాములాగా చాలామంది మాకు నాగదోషం ఉంది అందుకని మేము పొట్లకాయని కట్ చేయకూడదు, తినకూడదు అని చెప్పేసి తినడం కూడా మానేస్తారు. దానికి దీనికి ఏం సంబంధం ఉండదు. కానీ ఇది పాముల కుండలిని శక్తి అధికంగా ఉన్నటువంటి పదార్థం పొట్లకాయ. అదే ధ్యానం ఎవరైతే అంటే మన వాళ్ళందరూ కూడా ఎక్కువ ధ్యానాలు చేస్తూ ఉంటారు కాబట్టి మన వాళ్ళందరికీ కూడా అంటే మీరు విటమిన్ సి గురించి ఆలోచించకుండా పొట్లకాయని విరివిగా తీసుకోండి, మంచి నిద్ర పడుతుంది. అలాగే ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి నిశ్చలత ఇస్తుంది.